దేవుని రాజ్యం గురించి మాట్లాడాలని వచ్చాను. అంతకుమించి వేరే మాట్లాడను నేను. దేవుని రాజ్యం ఎక్కడుంది, దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా, వస్తే ఎక్కడుంది, ఎలా ఉంది అనే కొన్నిటికి మాత్రమే నేను సమాధానం చెప్పి, ఎవరిని బలవంతంగా నమ్మించడానికి రాలేదు, ఎవరిని ఒప్పించవలసిన అవసరం నాకు లేదు. ఏది ఏ సందర్భంలో ఏది ఎప్పుడు చెప్పబడుతుంది, ఎందుకు చెప్పబడింది, కానీ ఎలా ఉంటుంది, సువార్త అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది, దేవుని రాజ్యం అంటే ఏంటిది, యేసుప్రభు ఎవరు, ఏం కథ, ఇవన్నీ మూల పాఠాలు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇంత కష్టపడుతున్నాం మేము. కానీ 2వ అధ్యాయం బైబిల్ చదివే విధానం, లేఖనాల పరిశోధన ఎలా ఉంటుందో ఈరోజు మనం రుచి చూడాలి. వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములోనికి బాప్తిసం తీసుకుని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండి దివారాత్రులు ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి, ప్రకటించాలని ఆశపడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహేశ్వర్యాన్ని బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముని యొక్క సహాయము నడిపింపును బట్టే ఈరోజు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఇది ఎవరి భక్తిని బట్టి, శక్తిని బట్టి, క్రియలను బట్టి కాదని, నా జ్ఞానాన్ని బట్టి, అంతకంటే కాదని వినయంగా మీకు విన్నవించుకుంటూ, ఈరోజు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎందుకంటే విశ్వాస విషయంలో క్రైస్తవ్యం ఏ విధంగా కొట్టుమిట్టాడుతుందో, భిన్నమైన సువార్తల ద్వారా ఒకరంటే ఒకరికి పడని దశలో, సంఘాలంటే సంఘాలకు పడట్లేదు, సంఘంలో ఉన్నవారికే ఒకరంటే ఒకరికి పడని దశలో సాతాను స్వైర విహారం చేస్తున్న ఈ సమయంలో ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని, వాక్యం కోసం మాత్రమే తప్ప ఆస్తులు అంతస్తుల కోసం కాదు, పరువు ప్రతిష్టల కోసం కాదని, క్రీస్తుని ఎలా గణపరచాలో, క్రీస్తును ఎలా హెచ్చించాలో, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఎలా మహిమపరచాలో కొన్ని వందల పాస్టర్ల సమావేశంలో మాట్లాడాను, కొన్ని వేల సువార్త సభల్లో మాట్లాడాను, దాదాపు ఒక 30 పైన పుస్తకాలు రాశాను, కరపత్రాలు రాశాను. దుర్బోధనను ఖండిస్తూ సత్యవాక్యాన్ని సరిగా విభజించి మనుషులు పెట్టిన సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని లోబడాలనే ఒక నినాదంతో మొత్తం తిరుగుతున్నాను. కొన్నిసార్లు కొందరికి దేవుని బోధ నచ్చినట్టున్నారు. దేవుని బోధ ఈరోజు క్రైస్తవులకే నచ్చటం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నట్టు పోదాం, లోకనీతికి దేవుని నీతికి ఎంత తేడా ఉంటుంది. తెలంగాణ భాషలో మాట్లాడాలంటే జమీన్ ఆస్మాన్ పరక్. మీ నీతికి నా నీతికి అన్నాడు కదా దేవుడు, ఎంత దూరం ఉంటుంది. మీ నీతి నా దృష్టిలో మురికి ఉత్తలని ఎప్పుడో యెషయా-గ్రంథంలో చెప్పాడు. తమ్ముడు ఎల్ఎండిలో ఉంటాడు. అలాగే నేను సునీల్ ఎంతో మందిని ఒప్పించాడు. ఈరోజు చాలామంది ఆయన బుర్ర తిన్నారట. నేను చెప్పాను తమ్ముడికి, అందరూ బుర్ర తినాల్సిన అవసరం లేదు. నేను వచ్చిన తర్వాత ఎవరు బుర్ర ఎలా తినాలో, ఎంతవరకు తినాలో రుచి చూపిస్తాను. ఎందుకు నా మీద ఇంత వ్యతిరేకత వస్తుంది అని కనుక మనం మాట్లాడగలిగితే, ఆ రోజు పౌలు బోధించిన సువార్త, ఆ రోజు అపోస్తలులు బోధించిన సువార్త, అంతకుముందు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సువార్తను ఆయన స్వజనులే అంగీకరించలేదు. యేసు ప్రభువును ఆయన స్వజనులే సిలువేశారు. మీ అందరికీ తెలుసు. అపోస్తలులను చంపిందాలే, పౌలును వీడు చచ్చిపోతే బాగుండు, ఇతడు చచ్చేంత వరకు మేము అన్నపానములు ముట్టుకోము అని శపథం చేసింది కూడా అలాంటి ఇశ్రాయేలే, యూదులే. ఎందుకు? క్రీస్తును గురించిన వార్త
క్రీస్తుని గురించిన సువార్త చాలామందికి తెలియక కొందరు, తెలిసినా మేమెందుకు తగ్గాలి అనే కొందరు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కనుక దేవుని రాజ్యం గురించి మాట్లాడాలని వచ్చాను. అంతకుమించి వేరే మాట్లాడను నేను. దేవుని రాజ్యం ఎక్కడుంది, దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా, వస్తే ఎక్కడుంది, ఎలా ఉంది అనే కొన్నిటికి మాత్రమే నేను సమాధానం చెప్పి, ఎవరిని బలవంతంగా నమ్మించడానికి రాలేదు, ఎవరిని ఒప్పించవలసిన అవసరం నాకు లేదు. యేసు ప్రభు చెప్పినట్టు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి నువ్వేం బతడారెక్కర్లేదు, నువ్వేం డిబేట్ చేయక్కర్లేదు, నువ్వు ఒప్పించి తీరాల్సిన అవసరం లేదు. ప్రకటించుకుంటూ వెళ్ళిపో. వ్యతిరేకించేవాడు వ్యతిరేకిస్తుంటాడు, అతనికి ఒప్పించాల్సిన పని లేదు. ఎందుకంటే నా అనుభవంలో 30 సంవత్సరాల అనుభవంలో ఒక క్రైస్తవేతరుని యేసు దేవుని కుమారుడని అరగంటలో ఒప్పించగలిగాను. కానీ 5 రోజులు వాదించినా ఈరోజు క్రైస్తవుడు ఒప్పుకోలేని దశలో ఉన్నాడు. అందుకని వాదించడం ఒప్పించడం అనేది మన పరిధిలో లేదు. కేవలం ప్రకటించడం, లేఖన సాక్ష్యం చూపిస్తాం. నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే కూడా మీ ఇష్టమే. ఎందుకంటే లేఖనాల సాక్ష్యం అది మనకు కావాలి. లేఖనముల యందు మీకు నిత్య జీవము గలదని మీరు వెతుకుతున్నారా బాబు, నన్నేదో నేను తప్పుడు బోధ చేస్తున్నాను అనుకో. మీరు ఆ లేఖనాలను పరిశోధిస్తే ఏముంటుంది అందులో? పాస్టర్లు ఉన్నారు కదా, ఎక్కువ మంది విశ్వాసులు, దైవజనులు ఉన్నారు. లేఖనముల యందు నిత్య జీవము గలదని మీరు భావిస్తున్నారు కదా, ఆ లేఖనములే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పాడు. అందుకని ఆ లేఖనాలను ఎలా పరిశోధించాలి? మన ఇష్టం వచ్చినట్టు పరిశోధించే కుదరదు. బైబిల్ని ఎలా చదవాలో చర్చికో సిద్ధాంతం ఉంది, బైబిల్ కాలేజీకో సిద్ధాంతం ఉంది, మనిషికో సిద్ధాంతం ఉంది. కానీ బైబిల్ని ఎలా చదవాలో రాయబడి ఉంది. తెలుసా మీకు? బైబిల్ని ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుంది. చాలామంది నమ్మకం ఏంటంటే మీరు 4 గంటలకు లేచి బోకరించి ప్రార్థన చేయండి, మీకు బైబిల్ అర్థమైపోతుంది అంటున్నాడు. నో, బైబిల్ ప్రకారంగా లేఖనాల ఆధారంతో నువ్వు చదివితే బైబిల్ నీకు అర్థమవుతుందని అపోస్తలులు చెప్పారు. ఇక్కడ నేను చెప్పేది కాదు. ఒకసారి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన సార్వత్రిక సంఘానికి స్థాపకుడు, సంఘ పెద్ద, ప్రప్రథమంగా యేసుక్రీస్తుని గురించి దేవుని చేత ప్రేరేపింపబడి సాక్ష్యం ఇచ్చిన దుడుకు పేతురు అంటాం. ముందులో దొడుకుతనం ఉండే కానీ ఆ తర్వాత ఎంతగా ఆయన నలిగిపోయాడో మీకు తెలుసు. 1వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చదవండి. ఎలా ఉంటుందో. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, అటు తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి అంటే బైబిల్ చదివేటప్పుడు ఒక వచనము ఏ కాలానికి సంబంధించింది, అది ఏ కాలంలో నెరవేరింది, ఏ కాలంలో నెరవేరబోతుంది, దాని నెరవేర్పు ఎలాగుంది అని మీరు బైబిల్ను ఆలోచించి సందర్భానుసారంగా బైబిల్ను చదివితే అర్థమవుతుంది తప్ప మన ఇష్టం వచ్చినట్టు బైబిల్ చదివితే అర్థం కాదు. అలా చాలామంది ఇష్టం వచ్చినట్టు బైబిల్ చదివి చెప్పారు కనుకనే ఈరోజు చాలామంది హేతువాదులు,
అవునా కదా? చాలామంది ఈవెన్ మన ముస్లిం సహోదరులు కూడా బైబిల్ను విమర్శించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు కాలాన్ని బట్టి బైబిల్ని ఎలా చదవాలా, చదివిన దాని గురించి ఎలా ఆలోచించాలా, ఆలోచిస్తే దేవుడు నీకు ఎలాంటి వివేకం ఇస్తాడు అనే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అసలు సబ్జెక్టును ఖచ్చితంగా మీకు చెప్పకుండా వదలను. మత్తయి రాసిన సువార్తలో యేసు ప్రభు 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు అన్యజనుల దారులకి వెళ్లకుండా కేవలము నశించిన ఇశ్రాయేలీయుల వద్దకే వెళ్ళండి, బోధ చేయండి, రోగులను స్వస్థపరచండి, సువార్తను ప్రకటించాడని మరి తన శిష్యులను 70 మందిని కావచ్చు, 12 మందిని కావచ్చు, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటే అక్కడ ఉంటుంది, మీరు నశించిన ఇశ్రాయేలుల యొద్దకే వెళ్ళాలి అని రాసింది. ఈ వచనాన్ని బట్టి ఈరోజు క్రైస్తవులు కావచ్చు, అంటే యూదులు, క్రైస్తవుల నుంచి మేము క్రైస్తవులం కాదు, మేము యూదులం అనుకొని ఈరోజు యావే సమాజం అని, యాషువా మెస్సయ సమాజం అని రకరకాల పేర్లతో క్రీస్తు రాజ్య సువార్తను ఆపుతున్నారు. కనుక భారతదేశానికి ఎందుకు వచ్చారు మీరు? ఇశ్రాయేలుకి చెప్పమన్నాడు కదా బోధ, అంతేనా కదా? నశించిన ఇశ్రాయేలు యొక్క గొర్రెలకే వెళ్ళండి 10వ అధ్యాయం. 5వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల ప్రవచనాలు నేను కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అన్నాడు. ఈ వచనంలో ఈరోజు మన క్రైస్తవుల్లో సెవెంత్ డే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఆచరించి తీరాలి అని ఆదివారం నాడు ఆరాధించేవారిని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు ఉన్నారు. యాషువా కావచ్చు, యాషువా మెస్సయ కావచ్చు, యావే సమాజం అని చాలామంది వచ్చారు. ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి. ఇప్పటికీ ధర్మశాస్త్రం ఉంది. యేసు ప్రభు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అని మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ 2 బోధలు యేసు ప్రభు ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు అని కనుక ఆలోచిస్తే, ఇప్పుడు మత్తయి సువార్త 28కి వచ్చేసరికి, లేదా మార్కు సువార్త 16కి వచ్చేసరికి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఇదేంటి? శిలువ యాగము చేయకముందు ఒక రకంగా మాట్లాడాడు, శిలువ యాగం చేసిన తర్వాతనేమో అదే శిష్యులకు ఏమంటున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళండి అంటే యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అసలు ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సువార్త చెప్పమన్నాడు. తేడా ఉందా లేదా? ఇప్పుడు ఏది తీసుకోవాలి మనం? ఎలా మనల్ని పరీక్ష పెడుతున్నారు ఈ జనాలు, ఎలా మనల్ని బైబిల్ను తప్పు పడుతున్నారు అంటే, ఈ మధ్యలో జరిగిన సంగతి వీళ్ళకి అర్థం అవట్లేదు. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు యూదుడు, ఇశ్రాయేలీయుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, నెరవేర్చితేనే కొట్టివేయబడుతుంది. కనుక ఆయన నెరవేర్చి శిలువలో ధర్మశాస్త్రాన్ని చెరపట్టి తీసుకెళ్ళిపోయి 3వ దినాన దేవుని చేత లేపబడిన తర్వాత లేచి అంటున్నాడు, ఇప్పుడు నాకు సర్వాధికారము, అప్పుడు నేను ధర్మశాస్త్రానికి లోబడ్డాను, ధర్మశాస్త్రము నా మీద అధికారం చేసింది, ఇప్పుడు నేను ఫ్రీ, నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళండి అంటే 3.5 సంవత్సరాల బోధలో యేసు ప్రభు ఒక దానికి వెళ్ళొద్దన్నాడు, ఒక దగ్గర వెళ్ళమంటున్నాడు. అంటే ఏది తీసుకోవాలి మనం? కాలమును బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చూస్తే ఈరోజు సర్వలోకానికి వెళ్ళే పవర్ మా దగ్గర. మేము అన్యజనులకే కాదు, ఇప్పుడు మనం యూదులకు కూడా సువార్త చెప్పాలి, ఇశ్రాయేలుకు కూడా సువార్త చెప్పాలి మనం. అది క్రైస్తవుడికున్న ఆధిక్యత. ఈ తేడా కనుక నీకు తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది బైబిల్. అప్పుడు మనం ప్రకటిస్తే ఎవడు తప్పు పట్టలేడు మనల్ని. ఎవడికి దొరకనిది యేసుక్రీస్తు బోధ, ఎవడు తప్పు పట్టలేనిది బైబిల్. కానీ మనల్ని బట్టి బైబిల్ తప్పని ఒకడు, పలానా క్రైస్తవులు తప్పని ఒకడు, మీలో ఇన్ని సంఘాలు ఎందుకని ఒకడు, మీలో ఇన్ని గ్రూపులు ఎందుకని మరొకడు, ఎవడిష్టం వచ్చినట్టు యూట్యూబ్లో కాకపోతే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనం ఆ పరిస్థితి తెచ్చుకున్నాం? దావీదు మహారాజు దగ్గర ఉన్నాం మనం. ఏమని? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు.
ఎంత బాగుంది. ఇప్పటికీ ప్రతి పాస్టర్స్ మీటింగ్లో అదే వాక్యం ఉంటుంది. కానీ అక్కడికి వచ్చిన పాస్టర్లలో ఒకడంటే ఒకరికి పడదు. పాస్టర్ల ఐక్యత కోసం ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఇక్కడ టౌన్ పాస్టర్ అసోసియేషన్ ఒకటే ఉందా? జస్ట్ ఏమనుకోద్దన్నా, తిమోదన్నా, ఆలోచిస్తే ఎందుకున్నారు ఇలా మీరు? మండల పాస్టర్లో 2 గ్రూపులు, కార్పొరేట్ డివిజన్లో 4 గ్రూపులు. యేసు ప్రభు ఒక్కడే కాదా? వాక్యం ఒకటి లేదా? బైబిల్ ఒకటి కాదా? అంటే సహోదరుల ఐక్యత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ రోజు ఎందుకు చెప్పాడు దావీదు అంటే, మీరు 12 మంది కలిసి ఉంటే మిమ్మల్ని ఎవడు ఓడించలేడు అన్నాడు. కానీ ఆ ఇశ్రాయేలీయులు 10 గ్రూపులు ఒకటే, 2 గ్రూపులు ఒకటే, తన్నుకు చచ్చిపోతే నెప్పుకొద్దు వచ్చి తన్నుకు పెడాలి. అంటే మనం ఐక్యతగా ఉంటే మన మీద ఎవడు అధికారం చెలాయించలేడు. ఇది మనం చేయాల్సిన బోధ ఏంటి? ఇది ఈరోజు ఎమ్మెల్యే దగ్గరికి పో, ఈ గ్రూప్ పోతుంది, ఈ గ్రూప్ పోయిన తర్వాత ఆ గ్రూప్ పోతుంది, వాడు మనల్ని చులకనని చూస్తున్నాడు. వాట్ ఆర్ యువర్ లెవెల్ తెలుసా? వీఆర్ ది గాడ్స్ మినిస్టర్. ఆయన లోకంలో మినిస్టర్ అయితే నువ్వు దేవుని మినిస్టర్. అతను నీ దగ్గరికి రావాలి, నువ్వు అతని దగ్గరికి పోయి పడిగాపులు కాయడం ఏంటి? ఎంతవరకు వచ్చింది క్రైస్తవ్యం? ఎక్కడుంది క్రైస్తవ్యం? ఏమండి, దావీదు వెళ్ళి సమూయేలు దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సౌలు వచ్చి నిలబడ్డాడు. వీఆర్ ద పవర్, యూఆర్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్. ఎందుకు కొట్టుకుంటున్నామంటే ఇక చదివే విధానం తెలియదు, విశ్వాస విషయంలో దెబ్బతిన్నాము. విశ్వాసం ఒక్కటే అంటే ఎక్కడుంది? ఎవరి విశ్వాసం వారిదేనంట. ఈరోజు ఎట్లుందంటే సంఘంలో నువ్వు ప్రైజులు ఆడకపోతే ఒక ఆయన మారనాథ అంటాడు, ఒక ఆయన మారనాథ అంటే ఒక ఆయన షలోమ్ అంటున్నాడు, ఒక ఆయన వందనాలు అంటున్నాడు. ఒక్క విషయంలో కూడా ఐక్యత లేదు మనకు. అవునా కదా? నువ్వు సిఎస్ఐవా, నువ్వు బ్యాప్టిస్టువా, నువ్వు భక్త సింగువా, నువ్వు మెథడిస్టువా, నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్టా? ఎక్కడుంది? క్రైస్తవుని అని చెప్పలేని దశ. ఏదైనా ఊరికి వెళ్తే హిందువులు వెళ్ళారనుకోండి, ఆ ఊర్లో ఏ గుడి వెళ్ళినా మొక్కొచ్చేసి వచ్చేస్తాడు. ఏమన్నా మనమైతే నా బాక్సింగ్ గ్రూప్ ఉంటేనే నేను వెళ్తా, లేకపోతే ఇంటికాడ వండుకుంటా. నా సిఎస్ఐ ఉంటేనే పోతా, నా బ్యాప్టిస్ట్ ఉంటేనే పోతా, లేకపోతే బయట ఆడుకుంటా. ఎక్కడుంది? అక్కడ లేడా యేసుక్రీస్తు? అంటే లేడనే కదా నువ్వు ఉద్దేశం. ఒక చర్చ్ అయినా ఒక చర్చికి పోవట్లేదు అంటే అక్కడ లేడు, నీ దగ్గర ఉన్నాడని వాళ్ళ లేడా? అందుకే ఆయన అంటున్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. అక్రమము, ఏది అక్రమము? ఇలాంటి అక్రమాలు బోళ్ళు ఉన్నాయి, ఇవే రాజ్యం వెళ్తున్నాయి. ఒరిజినల్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనకు చుట్టుపక్కల బోల్డ్ మని స్వస్థశాలలు ఉన్నాయి, అవునా కదా? చర్చికి రక్షణ కోసం రమ్మంటే ఎవరు రాడు, కానీ నూనె సీసాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఆయనకు స్వస్థత దొరుకుతుంటే పొలోమని వెళ్ళిపోతారు. ఏమ్మా, గ్రౌండ్ ఉండదు. మా హన్మకొండ దగ్గర ఒక చర్చ్ ఉన్నది, మీ అందరికీ తెలుసు, నేను పేరు చెప్పను ఎవరిని. చేరియాలకు మీటింగ్కి వచ్చాను నేను. ఆ పాస్టర్ నాకు చాలా దగ్గరోడు, మంచోడు. కానీ అక్కడ ఏం చెప్పానంటే, శనివారం అక్కడ వెళ్ళి మీరు రోగాలు బాగు చేసుకొని రండి, ఆదివారం ఇక్కడికి రండి అంటాడు. అవునా కదా? మీరు పంపేటోళ్ళు మీరే కదా? అక్కడ స్వస్థత జరుగుతున్నాయి, అక్కడ అందరూ బాగవుతారు, మీరు అక్కడికి వెళ్ళి రండి అని మనమేగా చెప్పేది పాస్టర్లు. అప్పుడు ఆ పాస్టర్ని అడిగిన, ఇక్కడ క్రీస్తు లేడా? ఇక్కడ ప్రార్థన చేసే స్వస్థత జరగదా? 200 సంవత్సరాల చరిత్ర కలిగింది అది. బైబిల్ కాలేజ్ ఉందాడా? అవునా కదా? ఇక్కడ లేని స్వస్థత అక్కడెక్కడుంది? ఆడికెందుకు పోమంటున్నావా? నీ దగ్గర పవర్ లేదా? ఇంకెందుకు మరి ఈడ దుకాణం ఎందుకు పెట్టినావు? మూసేయన్నాను నేను. ప్రాక్టికల్ ఇది. కావాలంటే చర్యలో ఉన్న వాళ్ళని అడుగు. నేను అబద్ధం ఆడేది కాదు, తప్పుడు చెప్పేది కాదు. అందుకే ఊరూరు తిరిగి 10 మంది అయినా, 20 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా క్రైస్తవులు ఈరోజు ఐక్యం కావాలంటే వాక్యంలో ఐక్యత కావాలి, విశ్వాసంలో ఒక్కటి కావాలి. కనీసం ఈ విషయంలో, విశ్వాస విషయం దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను. ఆలోచన చేసి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేద్దాం, విశ్వాసంలో ఒక్కటవుదాం. పౌలు తిమోతికి చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. అసలు విశ్వాసం అంటే తెలియదు, నిర్వచనం. అసలు సువార్త అంటే తెలియదు. ఆ రోజు మందకుమార్ దగ్గర సువార్త అంటే ఏంటో చెప్పండి అయ్యా అన్నాను. 100 మంది వచ్చిన వాళ్ళు, ఒక్కరు చెప్పరా? ఒక ఆయన అంటాడు మంచి వార్త అంటాడు, ఒక ఆయన అంటాడు
క్రీస్తుని గురించిన వార్త అంటాడు. అవునా కదా? ఒక ఆయన అంటాడు శుభవార్త అంటాడు. అసలు బైబిల్లో ఏముందో చెప్పండి అన్నాను. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఇక్కడ ఫుల్ అంటే నేను ఇదివరకు నేను పెట్టిన మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పండి, వాట్ ఈస్ గాస్పల్? లేఖనముల ప్రకారము, అదే ఇప్పుడు చదవాలి, లేఖనముల ప్రకారం అని రెఫరెన్స్ టు కాంటెస్ట్. మొదటి తిరుగు లేచెను అంటున్నాడు, అంతే కదా? అది బైబిల్లో ఉండదు. అది బైబిల్లో ఉండదు. ఎందుకంటే మనం బైబిల్ చదవాలి. ఇప్పుడు బైబిల్ చదివితే గాస్పల్ అంటే ఏందో చెప్తున్నాడు పౌలు. 1 కొరింథీ 1వ అధ్యాయము. దయచేసి కాంట్రడిక్షన్గా చెప్పడానికి నేను లేను, లేఖనాల ప్రకారంగా మాట్లాడదాం. వాట్ ఈస్ గాస్పల్? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అన్నాడు. 3వ వచనం. 2వ వచనం ఏమంటాడంటే, మీరు సువార్తను అంగీకరించితిరి, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతారు అని చెప్పంటే సువార్త వింటేనే రక్షణ కలుగుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15:1-3 చదవండి. ఇప్పుడు ఆ సువార్త ఏంటంటే లేఖనముల ప్రకారము మన పాపములు, మన అంటే అందరూ కలిపి చెబుతున్నాయన కూడా, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము లేపబడెనా లేచనా? అక్కడే ఉంది. ఒక అక్షరం కనుక మనం తప్పుడు చదివితే మన విశ్వాసం లేపబడెను. అవునా కదా? అక్కడ లేచెను అంటే వేరు, లేపబడెను అంటే వేరు. ఇక్కడ అపోస్తల కార్యాలు చూస్తే ఈ యేసును దేవుడు లేపెను అని మేము సువార్త ప్రకటిస్తున్నాం. అసాధ్యము, ఈ యేసును దేవుడు లేపెను. దిస్ ఈజ్ గాస్పల్. ఈ గాస్పల్ను మనం ఎక్కడ వెళ్ళాలో ఊరూరికి వెళ్ళి చెప్పాలి. మన అంటే ఇంక్లూడింగ్ మీ. ఏ బోధకుడైతే ఆ ఊరికి సువార్తకు వెళ్ళాడో అతడు కూడా కలుపుకోవాలి తప్ప మీ పాపములు మీరు పాపులు అన్నారు అనుకో. అవునా? మన గాస్పల్ ఎలా ఉంటుంది? నడిబొడ్డుకు పోగానే బొడ్డు రాయి ఉంటుంది కదా, అక్కడికి పోగానే మీరు పాపులు, మీరు రాయిని మొక్కుతున్నారు, అది దేవుడు కాదు అన్నాడు అనుకోండి, ప్రసంగం అయిపోయే లోపల వాడు ఊరు తిరిగి కర్రలుచ్చుకొని కొట్టేస్తాడు వాడిని. ఎందుకంటే అది గాస్పల్లో లేదు. అది ఎక్కడో దావీదు కాలంలో ఇశ్రాయేలుకి చెప్పిన బోధన మీరు ఈరోజు భారతదేశంలో చెప్తే ఒప్పుకోడేవాడు. అందుకనే ఈరోజు మన మీద దాడులు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము, మనుషులందరి పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారమే 3వ దినాన లేపబడ్డాడు. దట్ ఈస్ గాస్పల్. అప్పుడేమంటే ఓహో మీరు పాపులే, మనందరం పాపులమేనా? అయితే పర్వాలేదులే. అందుకని మీరు పాపులు అన్నాడు అనుకోండి, మన పరిశుద్ధులమ్మా? ఏమండి? అందరితో పాటు నేను కూడా పాపినే అని ఒప్పుకోకపోతే కష్టం. ఇలా ఉన్నది సువార్త. అందుకని సువార్త విషయంలో కూడా ఐక్యత లేకుండా ఎలా దెబ్బలు తింటున్నామో దీని విషయంలో అందరినీ ఐక్యం చేయాలనే ఒకే ఒక భావంతో నేను తిరుగుతున్నాను. అందులో కొన్నిసార్లు బైబిల్ చదివించడంలో, బైబిల్ చదవడంలో చాలామంది దెబ్బతిని రివర్స్ అయ్యారు. అయితే అవ్వనివ్వండి, సత్యం ఎన్నిటికైనా సత్యమే, సత్యమే వజయతే అని మన ఏమంటుంది అశోక చక్రంలో కూడా ఉంటుంది తెలుసా? అంటే ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యం అంటే బైబిల్ ప్రకారంగా సత్యం అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకే జయం. ఎన్నటికైనా యేసుక్రీస్తుకే జయం. అందుకే క్రీస్తునందు విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అంటాడు పౌలు. మమ్మల్ని కూడా ఎంతమంది కాదన్నా, ఎంతమంది అడ్డొచ్చినా, చాలామంది స్టేజ్ మీద కురుకొచ్చారు కొడతానని, నో ప్రాబ్లం. అవునా కదా? అందుకనే సంతోషంగా ఉన్నాం. ఈ గాస్పల్ ఎందుకు చెప్పాలి అంటే దేవుని రాజ్య విస్తరణకై. దేవుని రాజ్య విస్తరణ అంటున్నాడు. దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలంటున్నాడు. ఎలా విస్తరింపజేయాలో, ఎందుకు విస్తరింపజేయాలో
అసలు ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎక్కడికి వచ్చింది, ఇది మనకు తెలియాలి. లేకపోతే నేను బోల్డెన్ మంది, నిన్న కూడా ఒక పాస్టర్ చనిపోయినాడు. ఒక పాస్టర్ గారు వచ్చి ఏమంటున్నాడు, అమ్మా ఏడవకు, ఆయన దేవుని రాజ్యం చేరుకున్నాడమ్మా, సంతోషంగా ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామట, దేవుని రాజ్యానికి చేరుకున్నాడు, ఆయన సంతోషంగా ఉన్నాడమ్మా అని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన పరలోకం పోయిండమ్మా అంటాడు. ఈ రెండు బైబిల్లో ఉండవు, కానీ మనకు అలవాటైంది. అందుకనే దేవుని రాజ్యం ఎక్కడుంది, అసలు దేవుని రాజ్యం వచ్చునుగా అని కానీ చాలామంది ప్రార్థన చేస్తున్నాం, దేవాని రాజ్యము వచ్చునుగాక అంటున్నాం. ఇంతకీ వచ్చునుగా కానీ ఇప్పటికీ అనాలా? అది ఎప్పుడు అనవలసిన మాట, ఎప్పుడు రాజ్యం వచ్చింది అంటే ఎందుకు విస్తరణ చేయాలంటే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. ఇప్పటికీ మీరు ఫేస్బుక్లు, వాట్సప్లు, పొద్దున లేస్తే యూట్యూబ్లు చూస్తున్నారు. ఒక్కొక్కడు మనల్ని ఎలా బెదిరిస్తున్నాడంటే తెలంగాణ భాష. ఇదిగో 3వ టెంపుల్ కట్టేశారు, ఎర్రన్పేయ దొరికిపోయింది, ఇక వాళ్ళు గుడి కట్టడమే ఆలస్యం, యుద్ధం ప్రారంభం అవుతుంది, యేసుక్రీస్తు వస్తాడట. అసలు 3వ టెంపుల్కి, 3వ ప్రపంచ యుద్ధానికి కానీ లేకపోతే యేసుక్రీస్తు రాకడకు బైబిల్లో ఏ సంబంధం లేదు. ఎందుకంటే బైబిల్లో 3వ టెంపుల్ అనే వాగ్దానము ఇశ్రాయేలుకు లేదు, ఎవడికి లేదు. టూకీగా చెప్తున్నాను, మొదటి టెంపుల్ ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. అప్పుడు ఏమైంది? ఇశ్రాయేలు మాకు టెంపులే ముఖ్యం, మాకు దేవుడు అవసరం ఏంటంటే దాన్ని కులగొట్టించాడు దేవుడే. నెబుకద్నెజరును పంపి మొట్టమొదటి దేవాలయాన్ని కులగొట్టించాడు. రెండోసారి మళ్ళీ తీసుకొచ్చాడు యూదులకు, జెరుబ్బాబెల్ కాలంలో, అంతే కదా మరి, కోరేషు ఆ కాలంలో మళ్ళీ టెంపుల్ కట్టారు. అప్పుడు హబక్కూకు ఏమంటాడంటే ఇది కడవరి మందిరము అంటాడు, ఇదే లాస్ట్ టెంపుల్ అంటాడు. ఈ లాస్ట్ టెంపుల్ని నా మహిమతో నింపుతానంటాడు. ఆ లాస్ట్ టెంపుల్ కూడా యేసుక్రీస్తు కాలము అయిన తర్వాత 70 ADలో కూలగొట్టబడింది. రాయి మీద రాయి ఉండకుండా కూలగొట్టబడింది. అంటే చివరి టెంపుల్ అంటే ఇక 3వ టెంపుల్, భూమి మీద శరీర సంబంధమైన దేవాలయం ఉండకూడదు. ఇది దేవుని నీతి. మరి ఏది మాకు టెంపుల్ ఎక్కడ అంటే జకర్యాలో చెప్తాడు, దావీదుకు నీతి చిగురు పుడతాడు, అతడే ఆలయాన్ని కడతాడు, అదే నిజమైన దేవాలయం అంటాడు. ఇది మీకు జకర్యాలో ప్రవచనం ఉంటుంది. ఇప్పుడు జకర్యా ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తే వచ్చామంటాడంటే ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానంటాడు. ఏ దేవాలయము? శరీరమే దేవాలయము. శరీరం అంటే సంఘానికి సాదృశ్యం. ఈరోజు సంఘమే దేవాలయం. నీ సంఘానికి ఉన్న పవర్, ఆనాడు దేవాలయానికి ఎంత పవర్ ఉండేనో ఈరోజు అంత పవర్ ఇచ్చాడు దేవుడు, తెలుసని. పేతురు అంటాడు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే ఏమన్నాడు? బలా, ఈ బండ మీద నా సంఘమును కడతాను, దాని ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలవలేవు అనంటే సంఘం, మీ సంఘమే దేవాలయం. అది యేసుక్రీస్తు కట్టాడు 2000 సంవత్సరాల క్రితం. ఇక 3వ టెంపుల్ ఒక్క వచనం కూడా చూపించలేవు నువ్వు. నేను యూదులకు ఈరోజు ఎవరైతే టెంపుల్ కడుతున్నామో సందాలు ఇవ్వండి అని వచ్చిన వాళ్ళతో వాదించాను, నా యూట్యూబ్లో ఉంటుంది. మీరు కనుక అంటే ఒక్కొక్కటి వాక్యానుసారంగా పరిశీలిస్తే టెంపుల్ ఇక లేదు. మరి ఎందుకు వీళ్ళందరూ యూట్యూబ్లలో బెదిరిస్తున్నారు? మీరు చూశారు కదా, ఎర్రన్పేయ కోసిండని ఒకడంటాడు, అయిపోయిందని ఒకడంటాడు, ఒకడు కింద టెంపుల్ ఆల్రెడీ కట్టేశారు, జస్ట్ గంటలో నిర్మిస్తాను ఒకడంటాడు. అసలు ఇది బైబిల్లో ఉందా? ఎవరో ట్రంప్ టెంపుల్ కాయిన్ రిలీజ్ చేశాడు, పర్మిషన్ ఇచ్చేశాడు. ట్రంప్ ఎవడు పర్మిషన్ ఇవ్వడానికి? దేవుడు ఇవ్వాలి ఇక్కడ పర్మిషన్. దేవుడు ఆల్రెడీ యేసుక్రీస్తుకు పర్మిషన్ ఇచ్చాడు. అపోస్తలు, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ సంఘము కట్టబడింది. ఈరోజు సంఘమే దేవాలయం. మనకంత అర్థం కాలేదు. గుడికి పోదాంరా అంటాడు. మరి గుడే కాదురా, అది ప్రార్థనా మందిరం, నువ్వేరా గుడి అంటే నన్ను తిడతాడు ఇప్పుడు. ఎందుకంటే అర్థం కాదు. ఇంతవరకు నీకు చెప్పలేదు ఎవరు. బైబిల్లో ఉన్న బోధ బయటికి రాలేదు. ఈరోజు దైవ సేవకులు సేవ నిజంగా చేస్తున్న వారికి ఇలాంటి భిన్నమైన బోధలను ఖండిస్తూ ఎలా సత్య సువార్తను ప్రకటించాలో ఒక బుక్ తెచ్చాను. మీరు విన్న బోధ, బైబిల్లో ఉన్న బోధ.
మనం విన్నబోధ ఏంటంటే నీ రాజ్యం వచ్చును గాక. బైబిల్లో ఉన్న బోధ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక నీ రాజ్యము. ఎందుకంటే ఈయన చెప్తున్నాడు అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ. అంటే ఈరోజు ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తుంది. ఎందుకు విస్తరిస్తుంది? ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? ప్రేమ అంటే దేవుడు. ఆ దేవత్వం సంఘములో ఎందుకు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సంఘములో ఉందని పౌలు చెప్తే ఈరోజు దేవత్వం లేదు, కనీసం మానవత్వం లేదు, రాక్షసత్వం తాండవమాడు. వాట్ ఈస్ దిస్? నీ సంఘానికి ఉన్న సంగతి ఏంటి? అసలు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఒక్కొక్క డయాస్కి ఒక బిషప్ ఉండేవాడు, అవునా కదా? చాలా పవర్ ఉండేది. ఇప్పుడు గల్లీకో బిషప్ అయ్యాడు, అవునా కదా? ఎవరు చూసినా బిషపే. అసలు నీకు బిషప్ ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా? అర్హతలు ఉన్నాయా? అసలు బైబిల్ ప్రకారంగా నీ సంఘ పెద్ద ఉన్నాడా, నీ బిషప్ ఉన్నాడా, నీ పాస్టర్ ఉన్నాడా అని చెక్ చేసుకునే జ్ఞానము విశ్వాసులకు లేదు. బైబిల్ చదవాలి. అందుకే చెప్తున్నాడు చదవండి, లేఖనాలను పరిశీలించండి. నాకు ఒక ఆయన చెప్పాడు, బుక్ స్టాల్, అది యూట్యూబ్లో కూడా వచ్చింది. ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచమంతా ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలు ఏంటి? బైబిలే. కానీ క్రైస్తవులు బైబిల్ చదవరు సార్. కొనుక్కొని మంచిగా దాంట్లో పెట్టుకుంటారు. ఏ కొత్త మోడల్ వస్తే కొట్టి దాంట్లో పెడతారు తప్ప దాన్ని తెరిచిన పాపాన పోరు, అవునా? ఈరోజు ముస్లింలు కనుక ఖురాన్ పూర్తిగా చదివి ఉంటే, క్రైస్తవుడు బైబిల్ చదివి ఉంటే, భగవద్గీత హిందువులు చదివి ఉంటే అసలు ఈ కొట్లాటలే లేవు. ఎవడు దేన్ని చదువుడు? వాళ్ళ బోధకుల బోధ విని తనుకుంటున్నారు. ఈరోజు చెప్పిన వాళ్ళ మాట వింటున్నారు తప్ప చెప్పింది బైబిల్లో ఉందా? ఇంతకుముందు ఒక ఆయన ప్రార్థన చేశాడు, బెరయా సంఘస్థులు ఎలా ఉన్నారట? పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవా లేవా అని లేఖనములను ప్రతిదినమా వారానికి ఒకసారా? ఏమ్మా విశ్వాసులు వచ్చారు కదా, రోజు బైబిల్ చదివేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా నేను ప్రసంగం చెప్తున్నాను కదా, నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి జాన్ గారు చెప్పింది బైబిల్లో ఉందా, ఉంటే అలాగుందా, ఏమైనా కలిపాడా? అంత జాగ్రత్తతో బైబిల్ చదువుతూ ఎవరున్నారు? వినంగానే అబ్బా బాగా చెప్పిండని చెప్పేసినామంటే, అల్మార్లు వేసినామంటే మళ్ళీ ఆదివారమే తెరుస్తారు మీరు. అందుకే ఈ అక్రమ బోధలు, తప్పుడు బోధలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈరోజు సంఘం పాడైపోయింది. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడాలో, ఏది దేవాలయంగా ఉండాలో అక్కడ దయ్యంగాడు వచ్చి కూర్చున్నాడు. అప్పుడైతే దయ్యంగాడు వచ్చి నిజంగానే ఆ దేవాలయాన్ని చెడగొట్టాడు. ఈ దేవాలయంలో కూడా ఎవడునంటే దయ్యంగాడే ఉన్నాడు, దేవుడు లేడు. అందుకే పేతురు అంటాడు, మీరు మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి, అప్పుడు మీలో చీకటి పారిపోయి నిన్నెవడు తప్పు పట్టలేకుండా నువ్వు ఉంటావు. మీ ప్రవర్తన కానీ నిన్ను కానీ. ఒకసారి ఖమ్మం మీటింగ్కి వెళ్ళాను, ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు అక్రమాలంటే ఇగో మనుషుల సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి, యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పట్లేదు. 4 రోజుల కింద చచ్చిపోయిన లాజరును లేపాడయ్యా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనలేకపోతున్నాడు. మా అయ్యగారు లేపాడు, పాంగర్షులను చచ్చిపోయిన లేపాడు, ఇలా క్యాన్సర్ బాగానే లేపాడు. ఈ బోధలు ఎక్కువైనాయి తప్ప అసలు క్రీస్తుని గురించి ప్రకటించడం, అవునా కదా? ఇది ఏమంటున్నాడు దేవుడు? అక్రమము అంటున్నాడు. ఈ బోధలు ఎక్కువైపోయినాయి, మనుషుల సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. దేవుని సాక్ష్యము, యేసుప్రభు సాక్ష్యం తగ్గిపోతుంది రోజు రోజు సంఘాలలో. ఈ అక్రమము విస్తరించుంది గనుకనే నువ్వేం చేయమన్నాడు? ఈ రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై ప్రకటింపబడాలి. అప్పుడు అంతము రావాలి, క్రీస్తు రావాలి, రెండవ రాకడ రావాలి అంటే ప్రతి క్రైస్తవుడి రాజ్య సువార్తను ప్రకటించాలి. ఒప్పించి నమ్మించాల్సిన పర్లేదు, ప్రకటించుకుంటూ వెళ్ళిపో. అంటే దేవుని రాజ్యం ఎక్కడుంది, ఎలా ఉంది, ఎందుకు మనం ఆ రాజ్యంలో ఉన్నామా లేమా అనేది పరిశీలించుకోవాలి. అంటే ఇదిగో దానియేలు నుంచి వస్తాను ఇప్పుడు, ఎందుకంటే దానిని గురించిన ప్రస్తావన దానియేలు గారితో మొదలైంది. ఎందుకు మొదలైందో చరిత్ర చెప్పాలంటే, ఇశ్రాయేలు కాలంలో దేవుడే వారికి రాజుగా ఉండి పరిపాలించేవాడు. ఎప్పటిదాకా వచ్చింది?
సమూయేలు వరకు వచ్చింది. సమూయేలు కాలంలో ఇశ్రాయేలు పెద్దలు ఏమన్నారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, మా ఓడే మాకు రాజు కావాలన్నారు. ఇప్పుడు కూడా అదే పని ఉంది, మా ఓడే మాకు రాజు కావాలన్నాం కదా, అవునా కదా? వాళ్ళు నిలగొట్టి మా ఓడే మాకు రాజు కావాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థ. అప్పుడు దేవుడు చెప్పాడు, ఒరే నాయనా, మీ ఓడు మీకు రాజు అయితే మిమ్మల్ని ఎలా వాడుకుంటాడో అయినా పర్వాలేదు, మాకు రాజు కావాలంటే రాజు. అంటే దేవుని రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? మనుషుల చేతిలోకి వెళ్ళిపోయింది. తెలుసా? ఎప్పుడైతే మనుషుల్లో ఉన్నవాడు రాజు అయిపోయాడో ఆ రోజు నుంచి ఇశ్రాయేళ్ల పరిస్థితి దారుణంగా మారి రోజు రోజుకు కొట్టుకు చచ్చిపోయి ఒక 10 మంది అస్సూరు చెరలోనికి, ఒక 2 గ్రూపులు నెబుకద్నెజరు చెరలోనికి వెళ్ళిపోయి మొత్తుకున్న రోజున దేవుడు మరలా వారి మొర విని, సరేలే మీకు రాజ్యం అనుగ్రహింపబడుతుంది, కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడు నా రాజ్యం వస్తుందో అని దానియేలు ద్వారా 2వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు. దానికి ముందు ఒక చరిత్ర ఉంటుంది. ఇశ్రాయేలులు ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహా సామ్రాజ్యాలు ఉన్నాయి. మొదటిది బబులోను సామ్రాజ్యం, మీరు గూగుల్లో కొట్టుకోండి, హిస్టరీలో కొట్టుకోండి. రెండవది మాదియా పారసీక సామ్రాజ్యం, అంటే అది అహష్యరోష్ కాలం, ఇది నెబుకద్నెజర్ కాలం. మూడవది గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్, దానియేలులో ఉంటుంది, బలంగా ఉంటుంది, ఒక మేకపోతు, అది వచ్చేసి మిగతా వాటినన్నింటినీ పొడిచేసి చంపుతుంటుంది, అందుకే అది ఇత్తడి వంటిది అన్నాడు. అలా గ్రీకు సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన 4వ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యం ఎలాంటిది అంటే, ఒకడంటే ఒకడికి పడంది. అందులో 10 మంది రాజులు ఒక దగ్గరకు ఉంటారు. ఆ రాజ్యము 7 కొండల మీద ఉంటుంది. ఆ 7 కొండల మీద ఉన్న పట్టణమే రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వంలో 10 మంది రాజులు, 10 మంది కొమ్ములు, ప్రకటన చెప్తాడు. ఇప్పుడు ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడట? 2 తన రాజ్యమును, అంటే మళ్ళీ మీ చేతుల్లో నుంచి రాజ్యం వెళ్ళిపోయింది కనుక నన్ను కాదన్నా, నా పిల్లలు కనుక మీకు నా రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు మనం ఆలోచించాలి, అంటే దేవుని రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేశాడు భూలోకం మీద. ఎప్పుడు స్థాపిస్తాను అంటే, రోమా ప్రభుత్వ కాలములో చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ బొమ్మను మొత్తం, అంటే 4 రాజ్యాలను పడగొట్టి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నాడు. చేతి సహాయం లేని రాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రాయి వచ్చి ఏం చేస్తుందంట? దేవుని రాజ్యాన్ని స్థాపిస్తుంది. ఇప్పుడు దేవుని రాజ్యము స్థాపిస్తుంది అని దేవుడు అన్నాడు కాబట్టి దాన్ని నెరవేర్పు ఎప్పుడు జరిగింది? మత్తయి రాసిన సువార్తలో, మార్కు రాసిన సువార్తలో ముందుగా వచ్చిన వ్యక్తి ఎవరంటే, దేవుని రాజ్యాన్ని సరళం చేయడానికి యోహాను గారు. ఆయన వచ్చి ఏమంటాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు. ఇప్పుడు యోహాను గారికి ఉన్న రోషాన్ని బట్టి, అవునా కదా, ఆయన చేయకూడని పని ఒకటి చేశాడు. ఏమని? సాక్షాత్తు రాజునే ఢీకొన్నాడు. ఎప్పుడైతే యోహాను గారు చెరలోకి వెళ్ళిపోయారో అప్పుడు యేసుక్రీస్తు మైక్ పట్టుకుంటాడు. అంటే మైక్ అంటే మన భాషలో దేవుని రాజ్యం సమీపించి ఉన్నదే, ఉందా లేదా? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నా, మత్తయి సువార్త 4:17 చూసుకున్నా, యేసు ప్రభువే సువార్త చెప్తున్నాడు. దేవుని సువార్త చెప్పండి చూద్దాం, నాది కాదు ఇది. మార్కు రాసిన సువార్త 1:15. ఇప్పటికీ మనం అక్కడే ఉన్నాం. కాలము, ఒరే బాబు, మీకు ఇచ్చిన కాలం సంపూర్ణమైపోయింది, ఇక మీ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. యేసు ప్రభు ఇక సువార్త మొదలుపెట్టాడు. ఏమని?
మీరేదైతే ఎదురు చూస్తున్నారో, మీకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. అంటే మీ దగ్గరకు వచ్చింది. మీరేం చేయాలి? అందులో ప్రవేశించాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా మీరు దేవుని రాజ్యానికి రాలేరు. కాబట్టి యోహాన్ గారు చెప్పారు, యేసు ప్రభు గారు చెప్పారు, ఆ తర్వాత పేతురు చెప్పేది మీకు ఫైనల్లో చెప్తారు. ఇప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చింది అన్నాడు. మరి ఇప్పుడు శిష్యులకు ఏం చేయాలైనా? అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? యేసు ప్రభు రెండో రాకొస్తారు ప్రార్థన చేయండి, అంతే కదా చేయాలి. మనం యేసు యొక్క రాకడ కోసం ఆయన మన ప్రాణం పోకడ ఏది ముందైతే అది అనుకోండి. కాబట్టి శిష్యులకు నేర్పుతున్నాడు. మొట్టమొదట ప్రార్థన అంటే తెలియని శిష్యులకు ఏమని రాశాడు? ఏం చెప్పాడు? మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 10 నుంచి చదవండి చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఆ పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము, ఎందుకంటే ఎంత తొందరగా మీ రాజ్యం వస్తే మాకంత సేఫ్. ఎందుకంటే మీ రాజ్యంలోనే, ఈ రాజ్యాలలో మేము బాధపడుతున్నాం, మీ రాజ్యం కావాలి మాకు. అందుకని మీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు ఇది? ఆయన చనిపోక ముందు. జాగ్రత్తగా వినాలి. అంటే రాజ్యము రాకముందు జాగ్రత్తగా వింటే. ఇప్పుడు అదే యేసు ప్రభు మార్కు 1:15లోనేమో రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయానికి వచ్చేసరికి, అందుకనే లేఖనాల పరిశోధన, ఏది ఏ సందర్భంలో ఏది ఎప్పుడు చెప్పబడుతుంది, ఎందుకు చెప్పబడింది, ఎందుకు ఇలా బైబిల్లో మీకు భిన్నమైనది అని అనిపించినా అది భిన్నమైనది కాదు, దానికి దీనికి అప్డేటెడ్ వర్షన్. మార్కు సువార్త 1:15 దగ్గర ఆగిపోవడానికి వీల్లేదు, దానికి అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. అది కూడా యేసు ప్రభువే చెప్తున్నాడు. 9:1 మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు, ఎందరు? కొందరే, అందరు కాదు, కొందరు బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అన్నాడు. నిశ్చయముగా మీతో చెప్తున్నాడంటే, ఆయన కాలములో, ఆ బోధ విన్న కాలంలో కొందరు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని చూశారు, దేవుని రాజ్యాన్ని రుచి చూశారు. చూడడమే కాదు, ఆ రాజ్యాన్ని రుచి చూశారు. ఎలాగ చూశారు అనేదే ఈరోజు మనం ఆలోచించాలి. వాళ్ళకు ఇక ఈ శాస్త్రులు, పరిచయులు అనుక్షణము యేసు ప్రభును శోధించటానికి ఎక్కడ తప్పుకు దొరుకుతాడా పట్టుకున్నాం. యేసు రాజ్య సువార్తను కానీ, యేసు ప్రభు చెప్పిన సువార్తను కానీ, యేసు క్రీస్తుని గురించిన ప్రకటనను కానీ ఎక్కడ చెబుదామంటే అక్కడ నాకు కూడా రెడీగా ఉంటారు శాస్త్రులు, పరిచయాలు. ఏడ దొరుకుతాడో చూద్దాం, ఏది మాట్లాడాడో చూద్దాం, ఆ తర్వాత వేసుకుందామని ఎదురు చూసే వాళ్ళు కూడా మీటింగ్కి వస్తున్నారు. కానీ మీకు అవకాశం ఇవ్వను నేను, ఎందుకంటే క్లారిటీ వస్తుంది. నేను మీరు వేసే ప్రశ్నను నేనే ప్రశ్నించి చెప్తున్నాను. అందుకని ఆ రోజు యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. చాలాసార్లు విసిగించారు యేసు ప్రభును. ప్రశ్న అనగానే ఏమైపోయింది? యేసు ప్రభు కోపం వచ్చింది, రాదా? ఒకసారి ప్రశ్న వేస్తాడు దావీదు గురించి. దావీదేమో నా ప్రభువుతో చెప్పాననే ఇది చెప్పాడు. అసలు యేసు ప్రభు అంటే నేను ఎవరినని చెప్పుకుంటున్నారా బాబు అంటే ఏమన్నాడు? ఆయన దావీదు కుమారుడు అంటున్నాడు. అన్నారు కదా, కరెక్ట్. దావీదు ఆయనను కుమారుడు అంటే మరి దావీదుకు ఈయనే నేను ఎలా కుమారుడిని అవుతానో ఆయన నన్ను ప్రభు అంటున్నాడు అన్నాడు. తెలుసా మీకు? ప్రశ్నలు వేస్తే ఈరోజు ప్రశ్నించేవాడికి ప్రశ్న ఈజీ, ఏమన్నా 1 నిమిషంలో వేయచ్చు ప్రశ్న, కానీ దానికి సమాధానం ఎంతసేపు చెప్పాలి తెలుసా? 1 నిమిషంలో వస్తుందా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే గంట చెప్తున్నాను నేను.
నువ్వు డిబేట్కు రా, నువ్వు 1 గంటలో చెప్పు, 5 నిమిషాలు చెప్పు అంటే ఎడ కుదురుతుంది? ప్రకటించుకుంటే వెళ్ళిపోమన్నాడు, ప్రకటిస్తాం. దేవుని రాజ్యం గురించి చెప్తున్నాం. ఇది చెప్పకముందే ఇంకో ప్రశ్న ఎత్తే, ఇది చెప్పకముందే ఇంకో ప్రశ్న వేస్తే, అవునా కదా? మేము ఒక ప్రశ్న వేస్తాం, మీరు దానికి సమాధానం చెప్పాలి. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని ఒక ప్రోగ్రాంకి ఒక ఆయన నన్ను ఆహ్వానించాడు. నేను ప్రశ్నకు సమాధానం చెప్తాను కానీ డిబేట్ చేయను అని చెప్పాను. అయినా సరే ఏం చేశారంటే వాళ్ళు కుమ్ముక్కై ప్రశ్న మీద ప్రశ్న, అసలు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా ఉంటే నీకు నమస్తే అన్నాను నేను. మీరు ఆ ఛానల్ చూస్తే తెలిసిపోతుంది, రక్షణ ఛానల్. కానీ ఎలా ఉంటుంది సువార్త అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది, దేవుని రాజ్యం అంటే ఏంటిది, యేసుప్రభు ఎవరు, ఏం కథ, ఇవన్నీ మూల పాఠాలు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఇంత కష్టపడుతున్నాం మేము. అందుకే ఈరోజు కనుక యేసుప్రభు ఆయన చెప్పిన మాట ప్రకారంగా దేవుని రాజ్యం ఇంకా రాలేదు, నీ రాజ్యం వచ్చునుగా కనుక అప్పుడు బతికున్నోళ్ళు, అప్పుడు యేసుప్రభు చెప్పినప్పుడు బోధ విన్నోళ్ళు ఇప్పటికీ బ్రతికుండాలి. మరి రాలేదు అన్నవారైతే అంతేనే కదా, రాలేదంటే బతకాలి, ఇంకా బతికుండాలి. కానీ వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు బతుకున్నప్పుడే దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చి ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రశ్నించితేనే తప్ప నీకు అర్థం కాదు. ఈరోజు ప్రశ్నించే తత్వం అనేది ఈరోజు మనుషులు నేర్చుకోమని హేతువాదులు, నాస్తికులు చాలామంది మేము ప్రశ్నించే తత్వంలో ఉన్నాం. అసలు ప్రశ్నించే తత్వము నేర్పిందే యేసుక్రీస్తు. తెలుసా మీకు? ప్రశ్నించడం మొదలుపెట్టింది ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు. ఫాలో ద జీసస్. ఆయన 12 సంవత్సరాల క్రితమే, 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే దేవాలయంలోకి వెళ్ళి వారి ఎవరిని, యాజకులను ప్రశ్నించాడు. లేఖనాల్లో ఉందేంటి, మీరు చెప్తున్నదేంటి? ఆ ప్రశ్నించే తత్వం ప్రతి దైవజనులో ఉండాలి, ప్రతి విశ్వాసిలో ఉండాలి. అప్పుడు సత్యం బయటకు వస్తుంది. ఎందుకంటే సత్యం అనేది బహు లోతుగా ఉందంటే తవ్వాలి. బావి తవ్వుతుంటే వెంటనే నీళ్ళు పడాయి, తెలుసు కదా. ఎంత తవ్వాలి, అంత తవ్వితే కానీ అందులో నుంచి మంచి నీళ్ళు రావు. కాబట్టి బైబిల్ లేఖనాల పరిశోధన అంటున్నాను, తవ్వాలి. ఇప్పుడు లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఆల్రెడీ వచ్చేసిందిరా బాబు, మీ మధ్యలో ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనే అక్కడనని చెప్ప వీలు పడది అన్నాడు. చాలు. ఇప్పుడు యేసు ప్రభు మీద ఒక నిందేశారు. మీరేమో ఈ రోమా సామ్రాజ్యానికి కదా రాజు, ఈయనేమో నేను యూదులకు రాజునని చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడని పిలాతు దగ్గర నిలబెట్టారు. యోహాన్ గారు రాసిన సువార్త 18వ అధ్యాయము. ఇది లేఖనాల పరిశోధన. బైబిల్ చదవాలి. ఎవరి బోధను నమ్మడానికి వీల్లేదు. ఈరోజు చదివిన తర్వాత అలా ఉందా లేదా అని మిమ్మును మీరే ప్రశ్నించుకోండి. అవతలని ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. 18వ అధ్యాయం 37 చదువుతామా? యోహాన్ రాసిన సువార్త. అందుకు పిలాతు నీవు రాజువా అన్నాడు. ఆయన అడగగా ఏమన్నాడు? నీవన్నట్టు నేను కానీ నా రాజ్యము ఏంటిది? అది లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే నా రాజ్యము పరలోక సంబంధమైనదే, నా రాజ్యము భూలోక సంబంధమైనదే కాదు. భూమి మీద రాజ్యాలు ఉన్నట్టు మీకు సింహాసనాలు, కిరీటాలు ఇవేమి కనబడవు. కానీ నా రాజ్యం అర్థమైంది లేదు, అది పొందిన వారికి తప్ప మరొకటికి చెందదని దానియేలు చెప్పినట్టు అప్పుడు పిలాతుకు వెలిగింది కానీ యూదులకు ఎలగలే. అంటే యేసు ప్రభు సిలువలో మరణించకముందే రాజా? ఏమా రాజే.
ఎందుకు? ఆయన గురించి ముందే చెప్పారు, యూదుల రాజుగా పుట్టినవాడు. యూదుల రాజుగా అంటే ఆయన పుట్టినప్పుడే రాజు. హిస్ బర్త్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఎ కింగ్. అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతుంటే వాడు అక్కడ ఉన్న ఏ రోజు కలవరపడ్డాడు. అరే నేను రాజును ఉండగా ఇంకో రాజు అంటే ఆయన రాజుగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే పిలాతు దగ్గర చెప్తున్నాడు, నేను రాజును, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నా. అంటే మీరు చూస్తున్నటువంటి నా తండ్రి దావీదు రాజ్యం లాంటిది కాదు ఇది, లేకపోతే సౌలు రాజ్యం వంటిది కాదు ఇది. ఈ రాజ్యం వేరే, ఇది పరలోకానికి వెళ్ళవలసిన రాజ్యం, ఇది పరలోకంలో ఉండవలసిన రాజ్యం. కనుకనే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, యేసుక్రీస్తు రాజ్యం అనే పర్యాయ పదాలతో చెప్పబడితే ఇలా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రాజు వచ్చాడు, కానీ ఇంకా రాజ్యం ఏది అన్నప్పుడు ఆ రాజ్యము కూడా మీ మధ్యలో ఉన్నదన్నాడు. అప్పటికి ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు. అవునా కదా? అంటే యేసుక్రీస్తు రాజుగా ఆయన రాజ్యము ఆల్రెడీ ఆయన నమ్మిన వారితో రాజ్యం భూమి మీద ప్రారంభమైందని చెప్తున్నాడు. కానీ మనుషులకు కనబడేట్టు రాలేదు. అప్పుడు దానియేలు చెప్తున్నాడు, బలముతో వస్తుంది అన్నాడు. కాబట్టి ఇది పెంతెకొస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు చూద్దాం. ఇక పెంతెకొస్తు అనే పండగ దినం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. అందరూ ఒక చోట, అందరు అనగానే ఎందరు అనుకుంటున్నారు మీరు? చాలామంది ఏమన్నారు? 120 మంది అన్నారు, ఎక్కువ ఉన్నాయి అన్నారు. అది మొదటి అధ్యాయంలో. కానీ 2వ అధ్యాయం బైబిల్ చదివే విధానం, లేఖనాల పరిశోధన ఎలా ఉంటుందో ఈరోజు మనం రుచి చూడాలి. ఎంతమంది ఉన్నారు అంటే ఇక చదవండి చూద్దాం. అందరూ అనగానే 120 మందికి ఎక్కువ ఉందని వాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ బైబిల్ చెప్పింది ఎంతమందో మీరు చూడాలి. బలముగా ఒక వేగముగా వీచు గాలి వంటిది, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభాగింపబడినట్టుగా వారికి కనబడి, ఇక్కడే అండర్లైన్ చేసుకో, వారిలో ఒక్కొక్కని మీద అంటే ఒక్కొక్కని అన్నాడంటే అక్కడ స్త్రీలు లేరు, ఇక పురుషులే మిగిలారు. స్త్రీలు లేరు. అప్పుడు ఒక్కొక్కని మీద బైబిల్ చదివితే సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తే అక్కడ స్త్రీలు లేరు. ఇక మరి పురుషులు ఎంతమంది ఉన్నారు అంటే ఇదే అధ్యాయంలో 11వ వచనం చదివితే అప్పుడు మీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఆ మేడగది మీద 11వ వచనం చదువు, వచనమే 2వ అధ్యాయం. అయితే పేతురు ఆ 11 మందితో కూడా, అంటే ఎంతమంది ఉన్నారు? 12 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే అపోస్తలులకు ఇచ్చిన అధికారము, అపోస్తలులకు ఇచ్చిన జ్ఞానము, అపోస్తలులకు ఇవ్వబడిన వరము, ఆ రోజు వారు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందింది 12 మందే. అందే వారు వెంటనే వారు భాషలో మాట్లాడడం అన్నీ చేయడం జరిగింది. ఆ యొక్క సంగతి పేతురు ప్రసంగం విన్నారు. పేతురు ప్రసంగం చేయకముందు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదేంద్ర బాబు ఏవేమో భాషలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉదయాన్నే తాగి మత్తులై ఉన్నారంటే, వీరు మత్తులుగా లేరు నాయనా. పరిశుద్ధాత్మ ఏదైతే యోవేలు ప్రవచించాడో ఆ యోవేలు ప్రవచనంలో నేను ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. కాబట్టి ఇదిగో ఆత్మను కుమ్మరించి మా మీద అగ్ని బాప్తిసం పొందినాం, అందుకే మేము ఈరోజు మాట్లాడుతున్నాం అనగానే ఈ పేతురు ప్రసంగం విని 36 నుంచి చదువుదామేగా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇదంతా ఇశ్రాయేలు వంశం అంతే తెలుసుకో, రూఢిగా తెలుసుకోవాలి.
అని చెప్పాను. వారు ఈ మాట విని హృదయమందు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుదుమని పేతురును కడమ అపోస్తలను, అంటే అక్కడ ఉన్నది 12 మంది. అప్పుడు ఈ ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు అడిగితే అప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారు? మీరు మారు మనసు పొంది మీకు పాప క్షమాపణ కావాలి అంటే ఏం కావాలి? పాప క్షమాపణ కోసమే మారు మనసు పొందాలి తప్ప ఈ లోకములో కలిగే మేలుల కోసం కాదు. పౌలు ఒక దగ్గర చెప్తాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే, అంటే ఈ రోజులో దొరికేది, నాకు ఇల్లు దొరికింది, నాకు ఉద్యోగం దొరికింది, నాకు పిల్లలు పుట్టారు, నాకు ఇది జరిగింది, నాకు ఈమెయిల్ జరిగింది అనే నిరీక్షణతో కనుక, ఆ ఆశ కోసమే కనుక నువ్వు బైబిల్ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని నమ్మితే, నమ్మనోని కంటే దౌర్భాగ్యం ఉంటుంది బైబిల్. కానీ ఈరోజు బోధ ఏమున్నది? అక్రమం ఏమున్నది? పెళ్ళి కావాలా, పిల్లలు కావాలా, ఉద్యోగం కావాలా, ఏమో ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, నాకు బ్యాంకులో డబ్బు వచ్చిందని ఒక ఏమంటుంది, అవునా కదా? కడుపులోంచి రాళ్ళు వచ్చాయని ఒక ఏమంటుంది. ఎవడు చెప్పాడు? ఏ బోధ జరుగుతుంది అంటే బైబిల్లో లేని బోధ జరుగుతుంది. అంటే అక్రమం విస్తరిస్తుంది కనుక దేవుని రాజ్యం విస్తరించాలి. ఈరోజు ఉన్నది ఈ రాజ్యము భూమి అంతటా విస్తరించాలి. దానియేలు చెప్పినట్టు సర్వభూతలమంతా విస్తరించాలి. అంటే అసలు నీకు రాజ్యం వచ్చిందా లేదా, రాజ్యంలో ఉన్నావా లేదా, ఆ రాజ్యాన్ని ఎందుకు విస్తరించాలనే బేసిక్ పాయింట్ తెలియకుండా మనం ఈరోజు బతుకుతున్నాం. అందుకే రాజ్యము ఎంతమందితో ప్రారంభమైందో తెలుసా? 3,000 మందితో దేవుని రాజ్యము యెరూషలేము నడిబొడ్డున, అవునా కదా, ప్రారంభమైంది. రాజ్యం అనగానే అటు ఇటు చూస్తున్నాం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే కాదు అన్నాడంటే యేసుక్రీస్తును నమ్మి మారు మనసు పొంది నూతన జన్మనెత్తి రూపాంతరము చెందిన క్రైస్తవులే దేవుని రాజ్యం. కాదంటే కొలసీలకు రాసిన పత్రిక, ఈ వచనాలన్నీ తప్పండి అనుకున్న వాళ్ళతో నేనేం చేయలేను. ఇది నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే మీ ఇష్టం. దట్స్ ఆల్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆయన అనగా దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే కొలస్సీయులకు రాసిన సంఘంతో మాట్లాడుతూ మనమంతా ఎక్కడున్నాము అంటే క్రీస్తు రాజ్యం. ఏదైతే చేతి సహాయం లేని రాయిందో అది పగలగొట్టి తన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఎవరైతే స్థాపించాడో ఆ రాజ్యముకు రాజు క్రీస్తు అయితే ఆ రాజ్యము సంఘం రాజ్య నివాసులుగా చేసెను అన్నాడు. పోనీ మత్తయి మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం ఎక్కడ నెరవేరిందో చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను విడిపించిన వానికి మహిమయు యుగ యుగములను కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. చేస్తాడు కాదు, చేశాను. అంటే దేవునికి రాజ్యముగా మనం ఆల్రెడీ చేయబడ్డాం. ఆ రాజ్యంలో ఎవరున్నారు? యోహాన్ గారు కూడా ఉన్నారు. చూడండి 9వ వచనం చదవండి. ఎందుకంటే యేసు ప్రభు బోధ చేసినప్పుడు యోహాన్ ఉన్నాడు అక్కడ. 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు. కొందరు అన్నారు కదా, ఆ కొందరులో ఎందరు బ్రతికున్నారో కూడా మీకు బైబిల్ చదివితే తెలుస్తుంది. మత్తయి ఉన్నాడు, ఎందుకంటే మత్తయి 12 మందిలో ఒకడు కదా. యోహాన్ ఉన్నాడు, పేతురు ఉన్నాడు, అవునా కదా. మీరందరూ ఆ రాజ్యం గురించి, రాజ్యంలో ఉన్న వాళ్ళు, ఆ రాజ్య సువార్తనే ప్రకటించిన వాళ్ళు. 9
యేసును బట్టి కలుగు శ్రమలోను శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను, అంటే రాజ్యంలో పాలివాడన అంటే యోహాను ఉన్నాడా లేదా? ఈ యోహాను యేసుప్రభు చెప్పినాడు బతుకున్నాడా లేదా? మార్క్స్ వార్తలో చెప్పిన యోహాను ఉన్నాడు అక్కడ. అందుకే కొందరు అన్నాడంటే ఈ అపోస్తులు ఉన్నారు, కొందరు ఉన్నారు, అలా పేర్లు రాయబడలేదు, వీళ్ళు రాశారు కదా. అంటే దేవుని రాజ్యము బలముతో భూమి మీదకి వచ్చి ఆ రాజ్యానికి ఏం పేరు పెట్టాడు అంటే అది దేవుని రాజ్యం అనే పేరుంది, దానికి క్రీస్తు రాజ్యం అనే పేరుంది దానికి. ఎందుకంటే దేవుడు ఆ రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించాడు కాబట్టి అది క్రీస్తు రాజ్యమైంది. ఇప్పుడు ఆ రాజ్యానికి ఉన్న పేర్లు చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందు పేతురు చూస్తే మీకు అర్థమైపోతుంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుంది? మీరు అంటే మనం సంఘం చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణినా కదా, పిలిచిన వాణి గుణాతి. మనల్ని పిలిచింది ఎవరు తెలుసా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు క్రీస్తు. ఆ పిలిచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన ఆయన గుణము, ఆయన అతిశయము. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆయన గుణం ఏంది, ఆయన లక్షణం ఏంది, ఆయనకున్న శక్తి ఏంటిది, దానిని ప్రకటించటానికట ఏమంటున్నాడు? ప్రచురము చేయుటకు రాజులైన క్రైస్తవులు రోజు చెప్పండి. ఇప్పుడు రాజులం, యాజకులం. ఓన్లీ రాజులు కాదు. ఈ మధ్యలో కొందరు ఆయన కింగ్ అని పెట్టుకున్నారు. నాయన నువ్వు కేవలం కింగువే, మేము కింగ్ ప్రీస్ట్లం అన్నాం. వీఆర్ ద కింగ్ అండ్ ప్రీస్ట్. కింగుకున్న అధికారం ఏంటి, ప్రీస్ట్కున్న అధికారం ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. అంటే ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో యేసుప్రభు ముందే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు హెబ్రీ పత్రిక 12, మనమంతా దేవుని సొత్తైన ప్రజలం కనుక దేవుని రాజ్యం, దేవాలయం. 12:22 చదవండి హెబ్రీలో. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును జ్యేష్ఠులు సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును ఆత్మల యొద్దకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకును. అంటే ఇప్పుడు క్రైస్తవుల గురించి ఎన్ని మాట్లాడాడు, సంఘాన్ని గురించి ఎన్ని మాట్లాడంటే, మనం ఎక్కడికి వచ్చామట? సియోను కొండ. ఇప్పుడు అక్కడ ఉండే సియోను కొండ అది కాదు, మనమే ఒక సియోను కొండ. అంటే పరిశుద్ధ పర్వతం. ఇది యెషయా 2లో ఉంటుంది, యెషయా 11లో ఉంటుంది. ఇది లంచ్ తర్వాత చెప్తాను. పరిశుద్ధ పర్వతం సియోను కొండ సంఘమే. ఆ తర్వాత నూతన యెరూషలేము, పరలోకపు యెరూషలేము అంటే పరలోకానికి వెళ్ళవలసిన యెరూషలేము. ఆ రోజు ప్రకటన గ్రంథంలో చెప్పాడు, భూమి మీదకి పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి భూమి మీదకి దిగివచ్చుట నేను సూచితిని అన్నాడు యోహాను. ఆ రాజ్యంలో ఉన్నాడు, ఆ సంఘంలో ఉన్నాడు కనుక ఇది పరలోకపు యెరూషలేము. ఆ తర్వాత జ్యేష్ఠుల సంఘం. ఎన్ని పేర్లన్నా పెట్టుకున్నా అది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనం ఉన్నామా లేదా అనేది మరలా మనం చెక్ చేసుకుంటే మన లక్షణాలు, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఆనాడు 1వ శతాబ్దంలో 3000 మందితో ప్రారంభమైన సంఘం ఏ విధంగా ఉన్నది, అలాంటి సంఘముగా మనం ఉన్నామా? ఉండకపోతే ఎందుకు లేము? మనము లేమనుకొని ఇంకా సంఘాన్ని కంపు చేస్తున్నాము. ఆ సంఘమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఉండవలసిన ఆ మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం పరలోకం ఎత్తబడతాం, ఎలా ఉంటే ఆ సంఘం ఎత్తబడుతుంది అనే విషయాలను కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు
ఇంత పెద్ద అంశం నేను ఎప్పుడు పోయినా రెండు సెషన్లో పెడతాను, మరి తెలుసుకుందామన్న వాళ్ళు ఉండొచ్చు. దేవుని రాజ్యము బలముతో భూమి మీదకి దిగి వచ్చింది. అది నీకు ప్రత్యక్షంగా కనబడదు, కానీ నువ్వు అది పొందితే నీకు అర్థమవుతుంది. కనుక నువ్వు ఎలా పొందావా లేదా, దాన్ని రుచి చూడావా లేదా అనేది నీకు అర్థం కావాలి. అంటే ఈ దేవుని రాజ్యం, యేసుక్రీస్తు రాజ్యం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది దాని పరిస్థితి, ఎవరు దాన్ని పరిపాలిస్తారు అనేది కనుక మనం ఆలోచన చేస్తే, మత్తయి రాసిన సువార్త, నేను చెప్పే సువార్త కాదు ఇది. ఎవరిది? నేను సువార్త చెప్పినా ఇది మత్తయి రాసిందే. ఏమండి, ఇప్పుడు సువార్త ఎవరు చెప్తున్నారు? సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్తున్నారంటే నేను మత్తయి రాసిందే చెప్తున్నాను, నాది కాదు ఇది. యోహాన్ రాసిన సువార్త. ఏమండి, అర్థమవుతుందా? ఇప్పటికీ వాళ్ళే సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళ సువార్తనే మనం ప్రకటిస్తున్నాం. కొత్తది లేదు ఇందులో, ఒకటి కలిపేది లేదు, ఒకటి తీసేసేది లేదు. కలిపి తీస్తే చాలా ప్రమాదం. ఇంతకుముందు ఒక ఆయన పాట పాడాడు, చూసారా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాట పాడినప్పుడు వెనకాల ఎవరో డిస్టర్బ్ చేశారు. ఈ బ్రదర్ పాడినప్పుడు ఏం పాట పాడాడు? సకల దూతల చేత పొగడబడుతున్నా మా యెహోవాను పాడేసరికి కొందరికి మింగుడు పడలే. ఎందుకంటే అంతకుముందు పాట విన్నారు కదా మీరు. ఏమని విన్నారు? యేసయ్యా అని విన్నారు. కానీ అక్కడ పరలోకంలో పరిశుద్ధుడు 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 అని దూతలు పొగడబడుతున్నప్పుడు సింహాసనం మీద కూర్చుంది ఎవరు? అసలు ఈ సంఘటన ఎక్కడిది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ కూర్చొని ప్రతిగానాలతో స్తుతింపబడుతున్నవాడు తండ్రి అయిన దేవుడు యెహోవా. మరి ఈయనేం చేశాడు? కలిపేశాడు. ఆ కలిపింది మీకు అర్థమైపోయింది, అది వంటబట్టింది. ఆయన పాపం పాడేటప్పటికీ కలవరం వచ్చింది. బైబిల్లో కలపకూడదు, తీయకూడదు. అక్కడ యెహోవానుంది, యెహోవానే పాడాలి. అర్థమైంది, వాళ్ళు ఏదో పాట రాసిండు, మీకు అర్థమైంది అంతే. అది అలవాటు అయిపోయింది. కానీ సత్యం చెప్తే వినదలుచుకోలేదు మనం, వినకపోతే మనం ఏం చేయలేం. అలా మీరు పాటలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించుడు ఎల్లప్పుడూ. పాట పాడతామా చర్చిలో? ఫస్ట్ పాట పాడేదేంటమ్మా? మొత్తం కీర్తనలన్నీ ఏమున్నాయి? దేవుణ్ణి స్తుతించుడే. ఎందుకంటే వాళ్ళు స్తుతించారు, దేవదూతలు అందరూ స్తుతించాలి. హిమము, అగ్ని, ఆవిరి, ప్రతిదీ స్తుతించాలి అన్నారు కదా. అందుకే దూతలు కూడా మా యెహోవాని స్తుతించాయే తప్ప అక్కడ యేసయ్య అనే పేరు లేదు. యేసయ్య ఎప్పుడు వచ్చాడు? భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు? వాళ్ళ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. గలతీలో ఉంటుంది. అందుకని దేవుని రాజ్యంలో చెప్తున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నాను, వినండి, మళ్ళీ దాంట్లోకి వెళ్ళకండి. రైట్, రండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 23 నుంచి. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభం, అంటే అసాధ్యం. ఓకే, చెప్తున్నాను. ఇదిగాక చెప్తున్నానా నేను? శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ? ఏమంటే ధనవంతుడు దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో ప్రవేశించుట అంటే సంఘములోనికి రావాలి అంటే నువ్వు ధనం మీద ఆశ వదులుకోవాలి. ధనవంతుడు కావాలనే ఆశ నీలో ఉండకూడదు. ఉంటే నీ ధనం ఎక్కడ ఉండునో నువ్వు అక్కడనే ఉంటావు. ఎవడును ఇద్దరు యజమానులకు. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఎందుకు? మరి ఈరోజు సాక్ష్యాలు చూస్తున్నామేంటి? యేసుప్రభు నన్ను ధనవంతుడు చేశాడు, నేను యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఇంత ధనం వచ్చింది, నాకు ఇంత ఆస్తి కలిసి వచ్చింది అని అంటున్నావు. అంటే ఏమన్నట్టు? యేసుప్రభు బోధ నీకు ఎక్కలేదు. యేసుప్రభు బోధ విన్నోళ్ళు ఏమంటారంటే, అర్థం చేసుకోవాలి మీరు, ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో తమ ఆస్తి ఎంతో నమ్మకం ఉంచేవారు కూడా దేవుని రాజ్యంలోకి రారన్నాడంటే, మరి దేవుడే నాకు ఆస్తి ఇచ్చాడంటే ఏంటి?
అంటే నీ బోధ వేరైపోయింది. ఆనాడు ఈ బోధ విన్నోళ్ళు ఏం చేశారంటే తమ స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పెట్టారు. ఇప్పుడు మన తాత ముత్తాతల కంటే పాపం విదేశాల నుంచి వాళ్ళు ఊరూరు తిరిగి గంజి గట్క దాగి, అంతేనా, గట్క తిని గంజి దాగి బోలెడు ఆస్తులు సంపాదిస్తే ఇప్పుడు చర్చ ఆస్తులు అమ్ముకొని దేవుడు నన్ను దీవించాడు అంటున్నాడు ఇల్లు కట్టుకొని. బోధ మారిందా లేదా? విశ్వాసం మారిందా లేదా? గట్టిగానే ఉంటే వచ్చి కొడతారు ఇప్పుడు మనల్ని. అవునా కదా? నీ ఇల్లమ్మి చర్చ ఆస్తిని పెంచాలి, నువ్వేమో చర్చ ఆస్తిని అమ్ముకొని నీ ఇల్లుని కట్టుకొని ఈరోజు దేవుని ఆశీర్వాదం అంటున్నాడు మనిషి. క్రైస్తవుడే, అవునా కదా? నేను ఎవరినో అంటాను, బయటోడంటే ప్రాబ్లం లేదు, వాడు ఏదో గుడికి మొక్కున్నాడు దేవుడు అని ఆస్తి ఇచ్చిండంటే మనకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చినాక దేవుడు నిన్ను ఆస్తిపరుని చేయడు రా, నువ్వు ఉన్నది ఇల్లు అమ్ముకోవాలరా అంటే దేవుడే నాకు ఇల్లు కట్టించాడు, దేవుడే నాకు ఇల్లు ఇచ్చాడు అంటాడు. అంటే ఎంత రివర్స్ ఉన్నాడో క్రైస్తవుని బోధ. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా, బోధకు వ్యతిరేకంగా ఉన్నామో చెప్తున్నాడు ఇక్కడ. ఆలోచిద్దాం, తప్పులేదు, మీ ఇష్టం. ఇది చెప్పమన్నాడు, చెప్తున్నాను నేను, అంతకంటే మించలేదు. ముందుకెళ్ళానా? యేసు వారిని చూచి మనుషులకు ఇది మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము. అంటే నువ్వు దేవుని బోధ వింటే, దేవుని మాట వింటే, నువ్వు మారు మనసు పొంది దేవుని రాజ్యంలోనికి వస్తే ఇది నీకు సాధ్యమవుతుంది. నిజానికి దేవునికి సాధ్యమే కాదంటే, కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు భూమి మీద ధనాన్ని కూర్చుకోకురా అన్నాడు. నీకేం కావాలంటే, పరలోకం కావాలంటే అడుగు, ఇస్తా. అవునా? పాప క్షమాపణ కావాలంటే ఇస్తా, పరిశుద్ధాత్మ కావాలంటే ఇస్తా. ఇవి నా వల్ల అయితే తప్ప నీ ఇల్లు నువ్వే సంపాదించుకోవాలి. ఏమా ముఖాయన అంటాడు, దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. ఏమైంది అన్న అంటే, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, మేము బొమ్మలు దేవుడు బాగా దీవించాడట, ఆశీర్వదించాడు. ఇది నిజంగా చెప్పడానికి బాగుంది. అబ్బా ఎంత భక్తిరా అనుకున్నాను నేను. కానీ విన్న తర్వాత చెప్పాను, ఇది భక్తి కాదమ్మా, ఇది దేవుని ఆశీర్వాదం కాదమ్మా. బైబిల్లో దేవుని ఆశీర్వాదం పిల్లలు, యెహోవా వల్ల ఆశీర్వదించబడ్డవాడు ఇలా ఉంటాడు, వాడి పిల్లలను చూస్తాడు తప్ప ఆస్తులంతులు సంపాదించాడు. అమెరికాకు క్రైస్తవులే పోతున్నారా? హేతువాదులు పోతలేరా? నక్సలైట్ల పిల్లలు లేరా? లేకపోతే ముస్లింల పిల్లలు లేరా? ఏమే కుమార్, మా నాన్నని కూడా ఆశీర్వదించాడు, ఆశీర్వాదం కాదు. వీడు కష్టపడ్డాడు, చదివాడు, ఐటీ చదివాడు, ఎగ్జామ్ రాశాడు, వెళ్ళిపోయాడు. కానీ నువ్వు దేవుని వలన బహుగా ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు చెప్పవలసిన డైలాగ్ ఏందో తెలుసా? నా కొడుకు పరలోకం పోతాడు బ్రదర్, నా కూతురు పరలోకం పోతుంది బ్రదర్, నేను గ్యారంటీగా పరలోకం పోతాను, దేవుడు ఇలా మమ్మల్ని ఆశీర్వదించాడని ఒక్క సాక్ష్యం చూపించి ఎక్కడన్నా. వాట్ ఈస్ దిస్? ఎక్కడుంది సంఘం? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఎలా విస్తరింపబడుతుంది? దేవునికి వ్యతిరేకమైన అక్రమమైన బోధల్లో విస్తరించబడితే అది దేవుని రాజ్యం కాదు. అందుకనే అక్రమమే విస్తరిస్తుంది దేవుని రాజ్యంలో కూడా. రాజ్యం అనేది నీకు అర్థమైతే, ఆ రాజ్యం ఎక్కడుందో నీకు తెలిస్తే నువ్వే ఆ రాజ్యం అని చెప్పడానికి వచ్చాను నేను. అప్పుడు నువ్వు రాజ్యంగా బ్రతకాలి. బ్రతికినోడికి, ఎందుకంటే క్రీస్తునందుండి, అవునా, మృతులైన వారు మొదట క్రీస్తునందు ఉండా, క్రీస్తుని నమ్మా. క్రీస్తునందు ఉండడం ఎంత కష్టమో ఆలోచించాలి. ఇప్పుడు క్రీస్తు నమ్మడం అందరు నమ్ముతారు. నేను ఎక్కడ ఉదయాన్నే పోతే, బాబు మీ యేసుక్రీస్తుని కూడా నేను నమ్ముతున్నాను చూడు, మా యొక్క ఈ 3 ఫోటోలు ఉన్నాయి, అందులో మీ క్రీస్తు ఫోటో కూడా ఉంది అంటాడు. అదే ఆడ పరలోకం పోడు. ఆలోచించాలి కదా. ఆ రాజ్యము ఎత్తబడాలంటే ఇప్పుడు చెప్తున్నాడు. అందుకే ఈ విధంగా కాదు రాజ్యం ఉండవలసింది, ధనాన్ని పంచిపెట్టాలి. అవసరమైతే నీ ఇల్లు అమ్ముకోవాలి. ఇల్లు అమ్ముకోవాలనా? మరి నేనెట్లా? నా పిల్లలు ఎట్లా? నా మనవాళ్ళు ఎట్లా? అవునా కదా? ఇప్పుడు చూడండి సంఘం ఎలా ఉంటుంది. తన తర్వాత తన కొడుకే, తన కొడుకు తర్వాత తన మనమడే, నా బామ్మరిదే ఉండాలి, నా భార్యే ఉండాలి, నా మామే ఉండాలి తప్ప నా తర్వాత పాస్టర్ ఇంకోడు ఉండడానికి వీల్లేదనే సంఘాలు తెలుస్తున్నాయి. ఏమా, దేవుని రాజ్యాన్ని నడిపించడానికి మోషే వచ్చాడు కదా. మోషే అంతటి సాత్వికుడు, దీన మనసుగా లేడు. మరి మోషే కొడుకులకి ఇవ్వలేదు దేవుడు, ఎవరికి ఇచ్చాడు?
శిష్యుడు ఎవరైనా నూను కుమారుడైన యెహోషువకు వారసత్వం దక్కిందే తప్ప దేవుని యందు భయభక్తులు ఉన్నోనికే వారసత్వంతో నా కొడుకైనంత మాత్రాన వాడు పాస్టర్ కావాలని రూల్ ఏం లేదు. కానీ మనం బలవంతంగా చేస్తున్నాం వానికి. ఆడు బలవంతంగా వచ్చినాడు, బలవంతంగానే కొంపలు ముంచుతున్నాడు. తెలుసా? దేవుడు అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఆ భక్తి బైబిల్ ప్రకారంగా ఉందా లేదా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనుషులు చెప్పింది కాదు. ఒకరోజు హైదరాబాద్లో చెప్పాను, మనుషులు ఉన్నారు జాగ్రత్త. ఎవరున్నారు? మనుషులు ఉన్నారు జాగ్రత్త. అదేంటి, ఎవడైనా కుక్కలు ఉన్నారు జాగ్రత్త, కుక్కలు ఉన్నాయంటాడు కానీ అవును మనుషులు ఉన్నారు జాగ్రత్త. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనిషి తెలుసుకోవాలంటే మనుషులు ఉన్నారు జాగ్రత్త. అంటే మనిషి చాలా క్రూరుడు. అమ్మా నమస్తే అంటాడు, అంతేనా కదా? అబ్బా అన్నెంత బిడ్డ నాకు దొరకవా నీ అంత చూస్తాను. ఈడు అసలు మనిషి. అన్నా నువ్వు గొప్పోడు అంటాడు, వెనకాల ఓడుస్తాడు. నమ్మక ద్రోహం. కుక్కల కంటే డేంజర్ మనిషి. అందుకనే యేసుప్రభు అన్నాడు, మీరు మనుషులను గురించి జాగ్రత్త పడు. మత్తయి సువార్త 10లో ఉంటుంది. నేను చెప్పలేను డైలాగు, మనుషులను గురించి మీరు జాగ్రత్త పడుడి. తమ సొంత లాభం కోసం ఏదైనా కలపగలడు, ఏదైనా చెరపగలడు. మీరు చూస్తే ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకటి దేవునితో సెల్ ఫోన్ చేసి మాట్లాడే వీడియోలు కూడా చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు మనకి. మళ్ళీ వాడి మీటింగ్లకు లక్షల మంది అట. ఆలోచించాలి కదా. అందుకనే చెప్తున్నాడు యేసు రాజ్యం ఎట్లుంటుంది, దేవుని రాజ్యం ఎట్లుంటుంది అంటే మత్తయి రాసిన సువార్త, ఇది సమస్తము దేవునికి సాధ్యమైన తర్వాత సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడించింది మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తాన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లినైనను, అమ్మ తండ్రినైనను, ఎంతమందిని ఇడిచి పెడితే భూములనైనను ఇండ్లనైనను ఇడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందునని ఇదిగాక నిత్య జీవము. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భూమి మీద నీకు దొరుకుతాయి, పైన దొరుకుతాయి. ఇక్కడ రాజ్యం, ఇక్కడ మహిమ తెలుసా మీకు? సువార్తకు వెళ్దాం అన్నామనుకో, నీ భార్య అడ్డొస్తుంది. ఏం పోతున్నావు సువార్తకు? పిల్లలకు జ్వరం వచ్చింది చూడు అంటది ఒక ఆమె. అవునా? తల్లిని అడిగితే నువ్వు ఓకురా, ఏమరా ఊకే దేవుడు దేవుడు అని చచ్చిపోతావు ఏంట్రా, ఎవడు పెడతారా, దేవుడు బో పెడతాడరా అంటది ఒక ఆమె. అయ్య కానీ అమ్మ కానీ అన్నదమ్ములు కానీ ఈరోజు ప్రతి ఓడు సువార్తకు అడ్డొస్తున్నాడు. అందుకే యేసుప్రభు అప్పుడే చెప్పాడు, నీ సొంతోళ్ళ మాట వినకురా, ఎందుకంటే వాళ్ళు నీకు అడ్డొచ్చేది వాళ్ళే. మరి ఏం చేయాలి సార్? వాళ్ళని వదిలిపెడితే నాకేవాళ్ళు దొరుకుతారంటే, ఒరే నాయన నీకు 100 రెట్లు దొరుకుతారా అన్నాడు. 100 రెట్లు అంటే ఇప్పుడు నా భార్య మాట విన్నాను కాదని వచ్చాను. అవునా కదా? ఎందుకంటే ఇల్లు కట్టుకుంటున్నాను. సునీల్ అంటున్నాడు మా తమ్ముడు సీను అని మేస్త్రులు పని చేస్తున్నారు, ఏం మీటింగ్లు అయ్యా అంటున్నాను. మరి నేను ఆగిపోతే? అవునా కదా? మీరు ఆలోచించండి. నీ మాట వింటే సువార్త జరగదు. మరి ఏం చేయాలి? నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఇంతమంది అన్నలు దొరికారు, ఇంతమంది తమ్ముళ్ళు దొరికారు, ఇంతమంది అక్కలు దొరికారు, ఇంతమంది చెల్లెలు దొరికారు, ఇందులో తల్లులు ఉన్నారు. ఏమండి? కుమార్ అన్న అన్నాడు అనుకో, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమన్నాడు? అన్న నీ ఇల్లే అన్న, ఇది సొంత ఇల్లా వాడుకోనంట, నాకు ఇల్లు దొరికిందిగా. కేశవపట్నం పోతే అక్కడో ఇల్లు, కరీంనగర్ వస్తే సునీల్ నా ఇండ్లే వాడుకోమంటున్నాడు. లక్షెట్టు పోతే ఈ తమ్ముడు అన్న ఇది నీ ఇల్లే అంటున్నాడు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి నాకు? ఒక కిలో వదిలితే కొన్ని 100 ఇళ్ళు దొరికాయి. ఇది దేవుని రాజ్యంలో ఉన్న రాజులైన యాజక సమూహానికి దేవుడిచ్చిన ఆధిక్యత. అర్థమైందా మీకు?
అది యేసుప్రభు చెప్పాడు. అందుకని ఆ రోజు 12 మంది అపోస్తలులకు మీరు కూడా నా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తారు అన్నాడంటే 12 గోత్రాల వారికి ఆ రోజు ఈ 12 మంది అపోస్తలు తీర్పు తీర్చారు. ఒక్కో గోత్రానికి ఒకరు సువార్త చెప్పి వాళ్ళని రక్షణలోనికి నడిపించారు. కాబట్టి ఆ రోజు సంఘం, అపోస్తల బోధ విన్న సంఘం లక్షల కొద్దీ విస్తరించింది. వేల మంది తమ ఇల్లు, తమ ఆస్తులు అమ్ముకొని దేవుని రాజ్యాన్ని విస్తరించారు. ఈరోజు దేవుని రాజ్యం ఎందుకు విస్తరించలేదంటే వీడు నా ఇల్లు నాది అంతేనా కదా? ఏమండి, నాది. సంఘం కట్టి కూడా నా పేరు అంటాడు తప్ప, ఏమండి, కొందరు ఆస్తులు ఇస్తే ఈరోజు పెద్ద పెద్ద లక్షలు కోట్లు పెట్టి కట్టినాడు ఏమంటున్నాడు? నాది అంటున్నాడే తప్ప మనదంటాడా? ఇక్కడ కూడా వచ్చింది అనుకుంటాను చాలామంది కార్పొరేట్ బోధకులు స్క్రీన్ల మీద వచ్చి ఇంటి పక్కన ప్రార్థన చేసి, పెళ్లి చేసి, సావుకు వచ్చి, ఇంటింటికి వచ్చి పలకరించిన పాస్టర్కు 10 రూపాయలు కూడా వేయడాడు. స్క్రీన్లోనికి ఎంత వేస్తాడు? 10,000. ఇలా మారిపోయింది. అంటే అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ తగ్గిపోతుంది. ఆలోచించాలి మీరు. అందుకే దేవుని రాజ్యంలో ఈ 12 మంది సువార్థికులు, ఈరోజు 12 మంది సువార్త, తీర్పు. సువార్త అంటేనే తీర్పు. యేసుప్రభు నమ్ముతావా? పరలోకం. యేసుప్రభు నమ్మవా? నరకం. ఇది జడ్జిమెంట్ జరుగుతుంది ఈరోజు. లోకానికి జరిగే జడ్జిమెంట్ చేసేది నువ్వేనయ్యా, పాస్టర్వి. అర్థమవుతలేదా నీకు? ఎందుకు? సువార్త ప్రకటిస్తే జడ్జిమెంట్ అయిపోయినట్టు. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం, 32వ వచనం చదవండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు తోసివేయబడాలి. బడును అన్నాడంటే అప్పటి నుంచి ప్రారంభమైంది. అపోస్తుల నుంచే లోకాధికారిని పక్కన పెట్టి జడ్జిమెంట్ అవుతుంది. ఏమని? మీరు సువార్త ప్రకటించండి, దట్ ఈస్ ద జడ్జిమెంటు. నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మకపోతే శిక్ష. నేను చూసుకుంటాను, నువ్వేం చూడక్కర్లేదు. ప్రకటించు, వెళ్ళిపో. నమ్ముతాడా? వాడి ఇష్టం. నమ్మడా? అని ఇష్టం. నువ్వు మాత్రం ఆయన నమ్మించడానికి ఏడ్చి గోజాడి సైకిల్ ఇస్తా, అవునా కదా? సమాధిలో స్థలం ఇస్తా. ఈరోజు ఎంత భయంకరమైందంటే పరలోకం కావాలని ఎవడు ఆలోచించాడు, సమాధుల స్థలం కావాలని ఆలోచిస్తున్నాడు. సచ్చిన సమాధి శవాన్ని ఎవడు తీసుకుంటాడు? ఎవడికి పనికిరాని దానికి, అవునా? దానికోసం నువ్వు పాటుపడుతున్నావు. చచ్చిన తర్వాత నీ ఆత్మ పరలోకం వెళ్ళాలనే తపన లేని క్రైస్తవ్యం, తపన లేని దేవుని రాజ్యం. ఈరోజు మాది రాజ్యం, మాది సంఘం, మా సంఘమే ఎత్తబడుతుంది. అవతలోడు సంఘం ఇది చెప్పమన్నాడా యేసు? ఏమండి, ఆ సంఘం దించబడుతుంది. ఆ పాస్టర్ మంచోడు కాడు, ఎవడు చెప్పమన్నాడు నీకు? పాస్టర్ గురించి నీకెందుకు? సంఘం గురించి నీకెందుకు? యేసుప్రభు గొప్పతనం చెప్పు. ఆడు పాపైతే ఆడిపోతాడు, నీకేం ప్రాబ్లం? ఏమండి, అవునా కదా? మనుషుల గురించి చెప్తున్నాం, మనుషుల సాక్ష్యాలు చెప్తున్నాం తప్ప యేసుక్రీస్తుని గురించి ప్రకటన. యేసుక్రీస్తును దేవుడు ఎలా హెచ్చించాడో మనం కూడా అలా హెచ్చిస్తేనే ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి నువ్వు వచ్చావు ఈ రాజ్యంలోనికి. నీ గుణము, నీ రాజ్యం, నీ సంగతి కాదు. ఏమనుకుంటలేను నేను. ఎందుకంటే మనిషి సొంత సాక్ష్యాలు ఎక్కువైపోయినా కానీ క్రీస్తు వాక్యం తగ్గిపోతుంది. అక్రమము విస్తరించడం చేత అనేకుల వాక్యానికి విలువలేని దశ వచ్చింది. ఈరోజు వాక్యానికి కలిపి చెరిపే దశ వచ్చింది. సొంత అవసరాల కోసం వాక్యాన్ని వాడుకుంటున్నాడే తప్ప వాక్యం అవసరం కోసం మనం బతకాలి. ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి నిన్ను రోజు తీసుకొచ్చాడు. ఆయన గురించి చెప్పు. ఆయన గురించి చెప్తే నీకు పరలోకం, విన్నోడికి పరలోకం. ఇది తగ్గిపోయింది. అందుకనే ఈ రాజ్యాన్ని విస్తరిద్దాం. ఎలా ఉందో రాజ్యం, ఎక్కడుందో తెలుసుకున్నాం. ఎలా ఉందో మనం ఉన్నామా లేదా, ఆ రోజు వచ్చిన రాజ్యం ఈరోజు ఏ విధంగా ఉంది అనేది మనం దేవుని చిత్తమైతే నేను చెప్పి వెళ్ళిపోతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మినా నమ్మకపోయినా, ఎదిరించినా కాదన్నా, మనుషులందరిలో అందరిగా ఉండి అందరినీ సమానంగా ఏ భేదము లేకుండా
ప్రేమించి సంరక్షించి పోషిస్తున్నటువంటి కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము మా అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన